గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. ఎన్నికలు ముగిశాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఎన్నికల పర్సెంటేజ్ ఎన్నికలపై ఈసారి గత 2 ఎన్నికలతో పోల్చుకుంటే కనుక ఈసారి పర్సెంటేజ్ పెరిగిన పర్సెంటేజ్ ఎవరంటే వారికి అనుకూలమని, ఎవరికి వారు అనుకూలంగా మాట్లాడుకుంటున్నారు. పెరిగిన పర్సెంటేజ్ తమకు అనుకూలమని ఒక నాయకుడు అంటే కానే కాదు, అండర్ కరెంట్గా పనిచేసి తమ పార్టీకి అని చెప్తున్నారు. వాస్తవానికి ఈ స్థాయిలో పెరగడం, గత 2 ఎన్నికల కంటే కూడా ఈ స్థాయిలో పెరగడం వెనుక ప్రజల ఆకాంక్షలు ఎంత ఉన్నాయి, ప్రజల ఆకాంక్షల మేరకు ఇవాళ ఉన్న పార్టీలు ప్రభుత్వాలు నడుచుకుంటాయా? వాస్తవం ఈ మొత్తంలో చూసుకుంటే కనుక ఈ 2 ఎన్నికలతో పోల్చుకుంటే 2014 ఎన్నికల్లో పర్సెంటేజ్ అనుకున్న అభిప్రాయం ఏమిటి, తెలంగాణ ప్రజల మనోగతం ఏమిటి? ఇదే ఇవాళ చర్చనీయాంశం. చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణమోహన్ గారు, అదేవిధంగా మహబూబ్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ గారు. ఇద్దరు గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా కృష్ణమోహన్ గారు, పర్సెంటేజ్ పెరిగింది. మనం 2004, 2009, 2014 తీసుకుంటే కనుక మొత్తం నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది, దాంతోపాటుగా పర్సెంటేజ్ పెరిగింది. ఈ పెరిగిన పర్సెంటేజు సెంటిమెంట్ వేవ్ బలంగా వీచిన పార్టీకి అనుకూలమనే ఒక అభిప్రాయం ఉంది. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీగా లాభిస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఇదిగో తెలంగాణ అదిగో తెలంగాణ అని బూచి చూపించినటువంటి ఎన్నికలు అవి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని మేడం సోనియా గాంధీ గారు ఒక దృఢ నిర్ణయంతో ఉండటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల 60 సంవత్సరాల ఇక్కడి ప్రజల మనో ఆకాంక్షను నెరవేర్చడం వల్ల సోనియా గాంధీ గారికి మద్దతుగా ఇవాళ యువ ఓటర్లంతా కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. అంటే ఈ పర్సెంటేజ్ పెరగడం వెనుక తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏమన్నా ఉందని మీరు అనుకుంటున్నారా? తప్పనిసరి ఉన్నదండి. నేను ఇప్పుడే చెప్పారు. ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ నవనిర్మాణం ఏ విధంగా జరుగుతుంది? ఇవాళ జాతీయ పార్టీ అధికారంలో, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సహకారం లేకుండా తెలంగాణ అభివృద్ధి చెందదు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే జాతీయ పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఒకవైపు తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఒకవైపు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ 2 తీర్లు ఆలోచించినప్పటికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వలననే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పునర్నిర్మాణం అనేటువంటి మాటలు చెప్పేటటువంటి పార్టీ ఇవాళ కేవలం తెలంగాణకే పరిమితమైనటువంటి పార్టీ. జాతీయ స్థాయిలో వారు ఊహాజనితమైనటువంటి 3వ ఫ్రంట్ వైపు చూస్తూ ఉన్నారు. ఒకవైపు ఎన్డీఏ అనటం లేదు, మరోవైపు యూపీ అనటం లేదు. అది ఊహాజనితమైనటువంటిది. తృతీయ ఫ్రంట్ ఏర్పడుతుందా ఏర్పడదా అనేటువంటిది ఇప్పటివరకు స్పష్టమైనటువంటి సమీకరణాలు కనిపించినటువంటి వాతావరణం. ఈ నేపథ్యంలో ప్రజలకు స్పష్టత ఇస్తూ, ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ, ప్రజలకు అండదండలు ఇస్తూ, సామాజిక న్యాయ కోణంలో సామాజిక తెలంగాణను ఇస్తూ, ఈ విధంగా అన్ని తీర్లుగా కూడా ప్రజలను సంతృప్తికరం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు ఖచ్చితంగా యువ ఓటర్లు నిలిచారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా కొంత చైతన్యవంతమైనటువంటి బాధ్యతను తీసుకుంది. ఈ ఎలక్షన్ నామోదును చాలా సున్నితమైనటువంటి విధానంగా మార్చడం ద్వారా కూడా పెద్ద ఎత్తున ఓట్లు నామోదు చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఆ ఓట్లు ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి పార్టీ వైపు మరలుతాయే తప్ప కేవలము ఉద్యమాలు చేసేటువంటి పార్టీ వైపు మరలేవు కదా. రైట్, ఉద్యమాలు. శ్రీనివాస్ గౌడ్ గారు, నిజంగానే మనం 2 ఎన్నికలతో పోల్చుకుంటే కనుక ఖచ్చితంగా పర్సెంటేజ్ మీరు పోటీ చేసిన మహబూబ్నగర్లోనే 2004, 2009 కంటే మినిమం ఒక 70,000 ఓటర్లు నమోదు చేసుకున్నారు అదనంగా. 2004, 2009 ఆయా సంవత్సరాల్లో 130,000, 115,000, 120,000 ఉన్నది. ఇప్పటి 2014 ఎన్నికల కల్లా అది 2 లక్షల చిల్లర ఉంది. ఈ 2 లక్షల మందిలో అక్కడ పోలైంది కూడా 55-60% వరకే ఉన్నది. కానీ ఈసారి 70% దాటింది. ఈ పెరిగిన ఇంత పెద్ద పర్సెంటేజ్ అది దేనికి ఇండికేషన్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రధానంగా యువకులు 18 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, కొంతమంది దూర ప్రాంతం నెగ్లెక్ట్ చేసేది గతంలో. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, రావడం ఎంత ముఖ్యమో వచ్చిన తర్వాత దీన్ని నిర్మించుకోవడం చాలా ముఖ్యం. అంటే ప్రతి ఓటు కూడా మనం ఉపయోగించుకోవాలి, ప్రతి ఓటును కూడా మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు ఓటర్లు అందరూ కూడా నమోదు చేసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా అభివృద్ధికి ఒక చిహ్నం. అంటే రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ కావడానికి, తెలంగాణ నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా చూపినందుకే ఇంత పెద్ద ఎత్తున పర్సెంటేజ్ జరిగింది. గతంలో ఇక ఊరికి పోయినా సరే ఓటు అయిపోతే ఏమైతే అని సొంత పనుల మీద పోయేది. కానీ ఎంత సొంత పనులున్నా, పెళ్ళిళ్ళున్నా, ఇంకా ఏదైనా పర్సనల్గా వ్యవహారాలు ఉన్నా కూడా ఒక రోజు ముందే వచ్చి ఆడి నుండి దగ్గర నుండి ఓటు వేయడం. చాలామంది మేము ఒక పూర్తి పోయినప్పుడు ఒక రిటైర్డ్ పర్సన్, ఆయన పేరు కనపడట్లేదు, పోల్ చిట్టి ఉంది, తీసుకొని రావడం జరిగింది. కరెక్ట్గా మీ పేరు కరెక్ట్గా లేదు, నీ ఐడెంటిఫికేషన్ లేదన్నప్పుడు ఆయన బాధపడుతున్నాడు. ఓటు వేయకపోతే నేను ఎట్లా, నేను అసలు బతికేం లాభం వేయాలా, ఈ సమయంలో నేను ఓటు వేయకపోతే ఎట్లా,
తెలంగాణ వచ్చింది, తెలంగాణ తెచ్చిన పార్టీని ఈరోజు మనం అధికారంలో తీసుకురాకపోతే చాలా ప్రమాదం ఉంటుందని చెప్పి యువకులు కాంగ్రెస్ ఎట్లా ఇచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిందంటారా, లేకపోతే గాంధీ మహాత్ముడు లేకపోతే సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఎంతోమంది పోరాటం చేసినటువంటి వాళ్ళ వచ్చిందంటారా? ఇచ్చిన వాళ్ళు ఎట్లా ఇచ్చారు, ఉట్టి ఇచ్చారా? 1000 మందిని చంపిన తర్వాత మొత్తం పూర్తిగా నాశనం చేసిన తర్వాత తెలంగాణ మేము ఇచ్చినామంటే ఎట్లా ఇచ్చిండ్రో, ఏ రకంగా ఇచ్చిండ్రో పార్లమెంట్లో జరిగితే అప్పుడు చూసినాం, తర్వాత రాజ్యసభలో జరిగేటప్పుడు అదంతా ఉట్టిదే. తెచ్చిన వాళ్ళది గురించి వస్తుంది కానీ ఇచ్చిన వాళ్ళది కాదు. అన్నము వడ్డిస్తాడు, వడ్డించిన వాళ్ళది కాదు కదా, అన్నం తీసుకొచ్చి పరీక్షలు రాసిన మీరు పరీక్షలు రాసిన కొంచెం ఎక్కువ మార్కులు పేపర్లు ఎక్కువ ఉన్నాయి, అంటే ఎవరెంత రాసినో తెలియదు కానీ ఒక్కొక్కరి దగ్గర. ఇప్పుడు తెలంగాణ సామాజిక న్యాయం 58 సంవత్సరాలు ఏం సామాజిక న్యాయం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ? ఒక బీసీని కానీ, ఒక ఎస్సీని కానీ, ఒక ఎస్టీని కానీ, ఒక మైనార్టీ ఎవరైనా ముఖ్యమంత్రిని చేసిన సందర్భాలు ఉన్నాయా? లేకపోతే ఉప ముఖ్యమంత్రి చేసిన? ఇప్పుడు ఏదో మన తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి మొన్న ఒక డిప్యూటీ సీఎం ఇచ్చిన, అది కూడా ఏం పవర్స్ లేకుండా. మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు నరహరి వేణుగోపాల్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. పార్టీగా అవన్నీ సాధ్యమవుతుంది, కేసీఆర్ గారికి సాధ్యమవుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇవన్నీ అమలు అవుతాయని ప్రజలు నమ్మిరు, విశ్వసించారు. ముఖ్యంగా యువకులకు పూర్తి నమ్మకం. ఇన్నేళ్ళు కష్టపడి మేము జైల్లోకి పోతే బెయిల్ తెచ్చిన వాళ్ళు ఎవరు? కేసీఆర్ గారు. మేము కష్టాలు ఉన్నప్పుడు ఎవరు ఆదుకున్నారు? ఉద్యమాలు ఎవరు లేపారు? అసలు జేఏసీని ఎవరు నిర్మాణం చేశారు? తెచ్చిన వ్యక్తికి అధికారం ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరైనా తెలంగాణ అధికారంలో చేతిలో ఉన్నప్పుడే ఏం చేయనటువంటి వాళ్ళు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ అధికారం ఉంది, గవర్నమెంట్ అధికారంలో కేంద్రంలో కూడా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయనటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళు కష్టపడి కొట్లాడి తెలంగాణ మేము చేస్తామంటే ఆల్రెడీ పరీక్షలు అయిపోయినాయి, పేపర్లు దిద్దాల్సింది తెలుస్తుంది కదా మీకు. 15 రోజులలో ఏదో నిజం తెలిసిపోతాయి కదా, ఎవరి పక్షాన ఉన్నారు, ఏ నాయకుని నమ్మిండ్రు, ఎవరిని నమ్మిండ్రు. ఇప్పుడు ఇంకోటి మీరు మాట్లాడారు, ఎక్కడ కూడా కేంద్రంలో ఎవరికి మద్దతు తెలుపుతారో ఇంకా చెప్పలేదు. ఖచ్చితంగా ఒక సింగిల్ పార్టీకి మెజారిటీ రాదు కేంద్రంలో. ఎవరు వచ్చినా ఈ ఆంక్షలను ఎత్తివేసి ఇవాళ మేము అనుకున్న తెలంగాణ రాలేదు, ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఇవన్నీ ఎత్తేస్తాం, ఇక్కడ జాతీయ ప్రాజెక్టులు కూడా మేము జాతీయ హోదా కల్పిస్తాం, స్వయం ప్రత్యేక ప్రతిపత్తి తెలంగాణ కల్పిస్తాం. ఇవన్నీ ముందే ఎట్లా చెప్తాం సార్? వేణు గారు, మనము ఈ 3-4 ఎన్నికలను చూస్తే కనుక బై ఎలక్షన్ తీసుకున్నా సరే ఈసారి పర్సెంటేజ్ పెరిగింది బాగా. అది మొత్తం తెలంగాణ జిల్లాలోనే 2009, 2004 ఎన్నికల్లో అది 69 పాయింట్ సంథింగ్ ఉంటే 2014 ఎన్నికల్లో 73 పాయింట్ సంథింగ్ ఉంది. అంటే ఒక 4-5% పెరిగింది. ఇది ఓవరాల్గా తీసుకున్నది. కానీ పర్టికులర్గా మనం జిల్లాల వారిగా మనం వరంగల్ తీసుకున్నా, ఆదిలాబాద్ తీసుకున్నా సరే, ఒక మారుమూల ప్రాంతం నియోజకవర్గం తీసుకున్నా, రోడ్డు సదుపాయం లేని నియోజకవర్గాల్లో కూడా అది 60, 70, 80% వరకు వెళ్ళింది పర్సెంటేజ్. ఇంత పెద్ద పర్సెంటేజ్ రావడం వెనుక కేవలం రాజకీయ పార్టీల ప్రచారమే ఉందా, లేదా తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఒక బలమైన వ్యక్తీకరణ ఏదన్నా ఉందా? మీరు అన్న వాటితో పాటు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు మా వరంగల్ జిల్లాలో అయితే 83, 84, 80 యావరేజ్లో వరంగల్ జిల్లాలో 80% దాటింది. 9 నియోజకవర్గాల్లో 80% దాటింది. అవుట్ ఆఫ్ 12 రికార్డ్ 9 నియోజకవర్గాల్లో 80% దాటింది. మిగతా 2 నియోజకవర్గాలు 70% దాటింది, ఒక నియోజకవర్గం 60% దాటింది. యావరేజ్లో 80కి వచ్చింది. అంటే మేము ఏం చెప్తున్నాం అంటే తెలంగాణ ప్రాంతంలో విపరీతమైన పోలింగ్ జరిగింది. 3-4 కారణాలు. ఒకటి ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలు కూడా కొంత ఉపయోగపడుతున్నాయి. ఓటర్సు ఏంటంటే ఈ అంగన్వాడీస్ ఎప్పటికప్పుడు పర్సువేషన్ చేసి ఓటర్ లిస్ట్ను అప్ టు డేట్ చేయడం, చనిపోయిన వాళ్ళు కానీ లేని వాళ్ళని కానీ తొలగించడం, డబుల్ ఓట్స్ తొలగించడం, ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే ఒరిజినల్ ఓటేసే వాళ్ళ సంఖ్య ఉంటుంది కాబట్టి ఆ పర్సంటేజ్ పెరుగుతున్నది ఒకటి. ఇది ప్రధానమైన అంశం. రెండోది మా భావోద్వేగంతో పాటు ఈసారి ఖచ్చితంగా ప్రజలలో ఒక ఆకాంక్ష ఏదైతే ఉన్నదో, మనం అనుకున్న లక్ష్యం సాధించాలనే ఆకాంక్ష ఎప్పుడైతే పెరిగిందో దానివల్ల కూడా ఖచ్చితంగా పోయి ఓటేయాలని. ఇప్పుడు మా ఇంట్లో మా వ్యవసాయం పనిచేసే చేయితే ఉంటాడు ఒకతను, ఆయన 60 కిలోమీటర్లు పోయి మొన్న ఓటేసేసిండు. 200 రూపాయలు 150 రూపాయలు బస్ కిరాయిలు పెట్టుకుని నేను లీవ్ ఇయ్యా అంటే, కావాలని నేను నీకు లీవ్ ఎట్లా ఇవ్వాలను, అంత దూరం పోయి ఓటేసి మరి సాయంత్రం వస్తావా రావా అంటే, లేదా నేను ఓటేయకపోతే నేను చనిపోయిన కింద లెక్క అయితే నేను పోయి వేసి రావాలని వేసేసిండు. అంటే ఈ రకంగా మామూలు పర్సన్స్ ఇవాళ ఓటేయాలని ఆకాంక్ష పెరిగేందుకు ఒక బలమైన వెనుక ఫండమెంటల్ థింగ్స్ కొంత తెలంగాణ వాదము అవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న అంశాలు కూడా ఇవాళ పనిచేస్తున్నాయి. తర్వాత ఓటర్లలో కూడా బాగా మునుపటికి ఇప్పటికి చైతన్యం పెరిగింది. తర్వాత పోల్ చిట్టీలు డైరెక్ట్ వాళ్ళకు రాసి ఇవ్వడం వల్ల కూడా ఈజీగా బూత్ కాడికి పోగలుగుతున్నారు.
ఇంతకుముందు వెనకలాడుకోవాలి, ఎవరో వచ్చి చెప్పాలి, మనమే పోల్ చిట్టీలు పంచాలి, ఆ సిస్టమ్ ఉండేది. పోల్ చిట్టీలు కూడా మనం మధ్యకుండా వాళ్ళే చిట్టి ఇంటికి పంపడం వల్ల అంగన్వాడీలు వచ్చి మనకు చిట్టీలు ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల ఆ చిట్టి పట్టుకొని డైరెక్ట్ పోలింగ్ కేంద్రానికి ఈజీగా పోగలుగుతున్నారు. ఒక ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటున్నది, అది ఒకటి ఆల్రెడీ అన్ని పార్టీలు ఇండైరెక్ట్గా చేస్తున్నాయి. అవి దానివల్ల ఈరోజు పోల్ చిట్ ఇవ్వడం వల్ల కానీ, ఓటర్ లిస్టును అప్ టు డేట్ చేయడం వల్ల కానీ, ఓటర్లలో పెరిగిన చైతన్యం వల్ల కానీ, తర్వాత సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల కానీ, ఎలక్ట్రానిక్ మిషన్స్ రావడం వల్ల కానీ, ఈ అనేక కారణాల వల్ల ఈరోజు ఇది పర్సెంటేజ్ పెరగడం, ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక సాధారణ పౌరుడుగా ఓటేయాలని అనుకోవడం, అవును, ఇది ఎన్నికల కమిషన్ సాధించిన విజయం. అవును, ఈ పెరిగిన పర్సెంటేజ్ అవును, బీజేపీకి ఎంత ప్రయోజనం? మేము భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కొంత పార్లమెంటుకు మాకు మంచి వేవ్ ఉన్నది. రెండో అసెంబ్లీకి కూడా మేము కొన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఒక్కటి మాత్రం నేను చెప్పగలుగుతున్న, వాస్తవంగా పోలింగ్ అయిపోయింది కాబట్టి మాది కొంత తెలంగాణ ఇక్కడ టీడీపీ పొత్తు కలవడం వల్ల మాకు కొంత ఇప్పటికి కూడా నష్టం జరిగిందని భావిస్తున్నాం. అయితే ఈ పొత్తు కలవడం వల్ల పొత్తు ఏదైతే ప్యాచ్ ఏదైతే ఉన్నదో 9వ తారీఖు దాకా కాలేదు, అది లేట్ అయింది. తర్వాత రెండోది ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో టీడీపీని యాక్సెప్ట్ చేయడం లేదు. యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల మేము దాంతో కలవడం వల్ల మాకు బాగా నష్టం జరుగుతున్నది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నా సర్వేలో నేను చూసిన దాంట్లో కనిపించింది. మేము ఎన్నికల ముందదే చెప్పినాం, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి అదే చెప్తున్నాం. దీనివల్ల కొంత బీజేపీ తగ్గినా పార్లమెంటు మాత్రం మాకు కొంత సానుకూలత ఉన్నది ప్రజలలో. నరేంద్ర మోడీ గవర్నమెంట్ రావాలనే సానుకూలత ప్రజలలో ఉన్నది కాబట్టి అది మాకు కొన్ని ఎంపీ సీట్లను గెలిపిస్తుందని ఆశిస్తున్నాం. కొన్ని బలమైన క్యాండిడేట్స్ ఉన్న కాడ, మాకు కొంత బలం ఉన్న కాడ మేము కూడా ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంది. కాకపోతే ఈ కోఆర్డినేషన్ విషయంలో కానీ, తెలుగుదేశంతో కలవడం వల్ల కానీ మాకు పెద్ద లబ్ధి జరగలేదనేది మేము భావిస్తున్నాం. కృష్ణమోహన్ గారు, నిజంగా ఈ పెరిగిన దాంట్లో వాళ్ళు చెప్తున్నట్టుగా అక్కడక్కడ కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ కూడా పర్టికులర్ వాటి విషయంలో కొంత సానుకూలత ఉంటుంది, అది మాకు కలిసి వస్తుందని అంటున్నారు. అది నిజంగానే ఆ కలిసి రావడం వెనుక వాస్తవానికి నష్టాన్ని కూడా చెప్పారు ఆయన. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం ఎంటైర్ ఈ మొత్తం ఎపిసోడ్లో అనుకున్న దాన్ని, లేదా ఇది పలాంది పెరిగింది కాబట్టి ఇది మాది అని చెప్పే వాతావరణం ఎక్కడ లేదు. ఇప్పుడు తెలంగాణనే పెద్ద అది కదండి, తెలంగాణ ఇవ్వడమే మాకు చాలా సానుకూలంగా. మేము అనుకోవడం ఏంటి, మేము క్షేత్రస్థాయిలో పనిచేసి వచ్చి మాట్లాడుతున్నాం. ఈరోజు ఏదో హైదరాబాద్లో ఉండి మాట్లాడటం లేదు, అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రజల యొక్క నాడిని గమనించి, ఓట్లను గమనించిన తర్వాత మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా అండి. ఇవాళ మీరు సామాజిక న్యాయం అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడారు. సామాజిక న్యాయం మీ పార్టీలో బలం ఉంటే ఇవాళ దాసోజు శ్రావణ్ కుమార్ గారు మా పార్టీకి ఎందుకు వచ్చారు? ఇవాళ డాక్టర్ వివేకానంద గారు మా పార్టీలోకి ఎందుకు వచ్చారు? మీ సహచరుడు అద్దంకి దయాకర్ మా పార్టీలోకి ఎందుకు వచ్చారు? గజ్జల కాంతం మా పార్టీలోకి ఎందుకు వచ్చాడు? కత్తి వెంకటస్వామి మా పార్టీలోకి వచ్చారు. మేము ఎందుకు ఆదరించాం? ఖచ్చితంగా సార్, ఇవాళ ప్రజలు సామాజిక మా పార్టీలోకి వెళ్ళి బయటకు పోయి మమ్మల్ని దుమ్మెత్తి పోసే వాళ్ళు లేనేలేరు. మీ పార్టీని దుమ్మెత్తి పోసారు. ఒకటే ఉదాహరణ, చెరుకు సుధాకర్ గారు ఎంత ఆవేదన భరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కృష్ణమోహన్ గారు మాట్లాడదాన్ని ఇప్పుడు నేను ఎవడు ఏం చెప్తానంటే, నేను మొదట కట్ అయింది కదా, ఇప్పుడు కృష్ణమోహన్ గారు చెప్పిన ప్రకారం అసలు వాస్తవంగా ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి నిజంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు కూడా మనం అబద్ధాలు మాట్లాడుకోవాలి. ఒక్క నిమిషం, రాజకీయాలు మాట్లాడుకుంటే ఆత్మవంచన అవుతుంది. ఎందుకంటే 16వ తారీఖు బూతులు ఇప్పుతారు. నేను వాస్తవం చెప్తున్నా, కాంగ్రెస్కు తెలంగాణ ఇచ్చినా కూడా అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అంటే ఎక్కడ కూడా తెలంగాణలో పెద్ద పెద్దలు, ఇప్పుడు మీకు నాగార్జున సాగర్ కానీ, లేకపోతే హుజూర్ నగర్ కానీ, లేదంటే మా దగ్గర గండ్ర రమణాయుడిది కానీ, లేకపోతే పొన్నాల లక్ష్మే ఓడిపోతున్నాడు, ఇట్లా అనేక మంది పెద్ద పెద్ద వినండి అయితే యాంటీ ఇన్కమ్ ఒక్క నిమిషం అనుకుంటున్నారు. నేను చెప్పింది మళ్ళీ మీరు 16 నాడు చూడండి, ఇవాళ మీ టీవీలో రికార్డ్ చేయండి. యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అయితే తెలంగాణ వాదం ఏదైతే బలంగా ఉన్నదో అది ఈసారి తెలంగాణ వాదం 5 సంవత్సరాలు టీడీపీకి 5 సంవత్సరాలు కాంగ్రెస్కి ఇచ్చారు కాబట్టి తెలంగాణ వాదానికి ఇవ్వాలనేది ప్రజలలో ఒక వాదం, ప్రజల్లో ఒక వచ్చిన ఏదో ఉత్తేజం అవుతున్నదో ఈ ఎన్నికలలో పనిచేసింది మేము కళ్ళతో చూసినాం. అయితే ఎవరు ఎన్ని రోజులు మీరు ఫీల్ అవుతున్నారు, నేను ఫీల్ అవుతాను, నేను ఫీల్ అవుతున్నా. అయితే దీంతో పాటు అయితే ఒక్క నిమిషం, అయితే ప్రో ఇద్దరికి ఉన్నది, బీజేపీకి పార్లమెంటుకు ప్రో ఉన్నది, తెలంగాణకు ప్రో ఉన్నది. కాబట్టి ఆ తెలంగాణ పెరిగిన పర్సెంటేజ్ అంతా మీ ఇద్దరికి, ఇంకా మధ్యలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇక్కడ నష్టపోతున్నది. ఒకటి వేణుగోపాల్ గారు చెప్పిన దానిలో ఒకటి వాస్తవం ఏముందంటే, తెలుగుదేశం పార్టీకి మాత్రం పబ్లిక్లో ఉన్నటువంటి వ్యతిరేకత వారు ఒప్పుకోవడం జరిగింది, అది వాస్తవమే. ఎందుకంటే చివరి క్షణం వరకు కూడా రాజ్యసభలో అవుతున్నప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా అడ్డుకున్న సంగతి ప్రజలందరూ గమనించారు. తెలుగుదేశం నాయకులు ఎంతమంది రావడానికి సిద్ధమైన సంగతి కూడా
వాళ్ళు ఒకసారి చూసుకోవాలి. మరి ఆ పార్టీ అంత అధిష్టానము మరి వెంకయ్య నాయుడు గారు ప్రోద్బలం ఏమేమి ఉందో అది అంతర్గత విషయం మాకు సంబంధం లేదు. ఆ పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేకత మాత్రం ఖచ్చితంగా ఉంది. నిజంగా కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాళ్ళు ఒంటరిగా పోయింటే కొద్దిగా లాభం ఉండేది. ఎప్పుడైతే తెలంగాణకు పూర్తిగా బద్ద శత్రువు అయినటువంటి వ్యతిరేకుల దగ్గర జత కలిపినరో అది ఇక నిజం ఏంది అనేది వాళ్ళకు రేపు భవిష్యత్తులో వీళ్ళు ఏం చేయగలుగుతారు తెలంగాణకు అనేది అర్థమైంది కనుకనే ప్రజలు ఆ రకంగా స్పందించారు. రెండో విషయం ఈ మన కృష్ణమోహన్ గారు సామాజిక న్యాయం లేనందుకే సామాజిక న్యాయం టీఆర్ఎస్ లేనందుకే మా దగ్గర వచ్చిరని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా సామాజిక న్యాయం పాటించింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలుగా బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలను చేసింది. సామాజిక న్యాయం వల్ల ఎంతోమంది అట్టడుగు వాళ్ళు బాగుపడ్డారు కనుక ఇంకా వీళ్ళందరూ వచ్చి రేపు భవిష్యత్తులో వీళ్ళు ఇస్తారని చెప్పి వచ్చినట్లా మాట్లాడడం చాలా తప్పది. సరే, వచ్చినటువంటి మా మిత్రులే వాళ్ళు కూడా రకరకాల కారణాలు ఉంటాయి, అది ఇప్పుడు మాట్లాడుకుంటే కారణాలు ఉంటాయి. కానీ సామాజిక న్యాయం వచ్చినటువంటి కాదు వారు ఖచ్చితంగా కూడా సామాజిక న్యాయం జరగాలన్నా జరగాలన్నా తెలంగాణలో అభివృద్ధి జరగాలన్నా తెలంగాణలో మీరు కోరుకున్న తెలంగాణ రేపు భవిష్యత్తులో రావాలన్నా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటుందనే నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. నేను ఇప్పటికి కూడా వారి వాదనను తీవ్రంగా ఖండిస్తున్నా. సామాజిక న్యాయం 100% అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనం మాట్లాడేది న్యాయాల గురించి కాదు. పోటీ చేసిన న్యాయం అయితే అన్యాయం అయిపోతుంది. ఒకటే క్వశ్చన్ అడతా. ఈయన ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో పనిచేసాడు, నాయకుడిగా ఎదిగాడు. మొన్న ఇప్పటి వరకు కూడా బీసీ సంఘం రాధాకృష్ణ గారి నాయకత్వం అన్నప్పుడు మరి ఆర్ కృష్ణ గారు కాంగ్రెస్ లో ఎందుకు చేయను కాలేదు? మరి వ్యక్తిగత కాదు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నువ్వు ఆయన దగ్గర పనిచేసినావు, ఇద్దరు కలిసి ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా ఆయన నాయకత్వం మీ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేయను కాలేదు? మరి నిన్న మొన్నటి వరకు లేను. నేను 2009 నేను బీసీ శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడారు, సమాధానం చెప్తున్నా. ఒక అవకాశం అండి. నేను 2009 నాటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, 2010లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. అర్థమైందా? నేను ఈనాడు అన్నప్పుడు ఆయన ఎందుకు తీసుకురాలేకపోయినావు? వ్యక్తిగత విషయం అండి. ఫలానా వ్యక్తి ఎందుకు రాలేదంటే నేను ఎందుకు సమాధానం అన్నప్పుడు మీరు ఈ వ్యక్తులందరూ కూడా మా పార్టీలో జాయిన్ అయ్యారు ఎందుకు చెప్పగలరు? అవును, మీ నాన్న సామాజిక న్యాయం లేదు, సామాజిక న్యాయం అసలే లేదు. ఒక్క జిల్లా అధ్యక్షుడు ఎస్సీ లేడు, ఎస్టీ లేడు, బీసీ లేడు. మీరు బీసీ మంత్రిని కూడా మీరు ఓసీలకు ఇచ్చినటువంటి పార్టీ మీది. సామాజిక న్యాయం గురించి పెరిగిన పోల్ పర్సెంటేజ్ ఇది. మనతో పాటు డిస్కషన్ లో జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు. సార్ చక్రపాణి గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీరు తెలంగాణ జిల్లాలో చాలా జిల్లాలు తిరిగి వచ్చారు. మీరు మనం 2004-2009 ఎన్నికలతో పోల్చుకుంటే పర్సెంటేజ్ కొంతలో కొంత మెరుగుదల ఉంది. బహుశా ఈ మెరుగుదల వెనుక రకరకాల కారణాలు ఉన్నాయి. ఇక్కడ తెలుగుదేశానికి లేదా కాంగ్రెసు, బీజేపీ, టీఆర్ఎస్ వీళ్ళకు ప్లస్ అవుతుంది లేదా వీళ్ళకి మైనస్ అవుతుంది అనే ఒక చర్చ ఒకటి. రెండవది ఈ ఇంత స్థాయిలో దీన్ని పెరగడానికి నేను పరిశీలించే వరకు చాలా నియోజకవర్గాల్లో ఓటర్లు నమోదు చేసుకున్న వాళ్ళ సంఖ్య వేలలో ఉంది. 40,000, 50,000, 70,000 కూడా ఉంది. ఇంత స్థాయిలో జనం ముందుకు రావడానికి ఎందుకు ఇంత ప్రయారిటీ దీనికి ఇచ్చినట్లు? అంటే ఒకటి, ఓటర్ల నమోదు అనేటువంటిది దాదాపు ఒక 100 కాన్స్టిట్యున్సీల పైగా 50,000 మంది కంటే ఎక్కువ మంది ఓటర్ల నమోదైన ఇదే ఉంది. కానీ ఓటర్ల నమోదు మాత్రమే దీన్ని ఈ ఓటింగ్ పెరగడానికి కారణం అని అనుకోవడానికి లేదు. మీరు వయసు పెంచిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి ఇట్లాంటి ఓటర్స్ యాడ్ అవుతుంటారు. లాస్ట్ టైంకి ఇప్పటికీ ప్రధానంగా కనబడుతున్నది ఏంటంటే తెలంగాణ సమాజం అనేటువంటిది లాస్ట్ 3 years నుంచి పూర్తిగా ఒక ఆకాంక్ష కోసం కొట్లాడినటువంటి సమాజం. పార్టీలకు అతీతంగా లేకపోతే ఇంకోటి దానికి సంబంధం లేకుండా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం కొట్లాడినారు. మీరు సకల జనుల సమ్మన్నారు, మిగతాదన్నారు. తెలంగాణ సాకారమైంది. వాళ్ళు తెలంగాణ అనేటువంటిది వచ్చింది కాబట్టి అనేటువంటి ఉత్సాహం హైదరాబాద్లో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకో లేకపోతే మిగతా వాళ్ళకు లేకపో ఉండొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకి, యువకులకి ముఖ్యంగా అదొక జాతీయోద్యమ స్ఫూర్తిలాగా కనబడతాం. తెలంగాణ వచ్చింది, మన ప్రభుత్వంలో మొదటి ఓటు వేసుకుంటున్నాం ఇవాళ అనేటువంటి పద్ధతిలో పోతున్నారు. పోవడమే కాకుండా ఇదో చాలా పవిత్రమైంది అనేటువంటి భావనలో కూడా పడిపోయినారు. తెలంగాణ మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది ఒకటి. ఇది ఆ మాత్రము ఓటింగ్ స్వింగ్ ఉండడానికి కారణమని నేను అనుకుంటున్నాను. అంటే నిజంగా కూడా అది కూడా ఇంకా పెద్ద ఎత్తున లేదు, రకరకాల కారణాలు ఉన్నాయి.
తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినటువంటి రాజకీయాలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ మేమే ఇచ్చినామనడం కావచ్చు, తెలంగాణ టీఆర్ఎస్ మేమే తెచ్చినామని ఉండొచ్చు, లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం కావచ్చు. ఇటువంటి దాంతో కొంత ఓటర్లు కొంతమంది డిసప్పాయింట్ అయినటువంటి సందర్భాల్లో చాలామంది పోలింగ్ స్టేషన్లకు రానటువంటి పరిస్థితి కూడా, సాంప్రదాయ ఓటర్లు చాలామంది అవాయిడ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అయినప్పటికీ కూడా మీరు ఒక బెంగాల్ తోటో లేకపోతే ఇంకో చోటతో 80% ఓటింగ్ వచ్చింది అక్కడ. సో ఇది పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సినంత పెద్ద ఘనమైనటువంటి ఓటింగ్ అని నేను అనుకోవట్లేదు. కానీ ఓటింగ్ చేసినటువంటి ట్రెండ్ని కనుక మీరు గమనిస్తే ఖచ్చితంగా ఆ భావన అయితే తెలంగాణ అనేటువంటి ఆకాంక్ష వచ్చింది అనేటువంటి భావన అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నది. పార్టీలకు సంబంధించినంత వరకు కూడా అటువంటి చర్చ విచిత్రం ఏంటంటే ఈసారి మొదటిసారి తెలంగాణలో ఎన్నికల ప్రచారం అనేటువంటిది గుక్కదిప్పుకోకుండా జరిగింది అనేది ఒకసారి జరిగింది. గతంలో చాలా ఎన్నికలు జరిగినప్పటికీ ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను కూడా చెప్పుకోలేనటువంటి వాతావరణం వచ్చేసింది. ఎంతసేపు కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సరిపోయింది. పొన్నాల లక్ష్మయ్యకి చివరికి ఆయన చెప్పలేక ఎవరి పాపంలో వాళ్ళు పోతారు అనేటువంటి చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. అదొకటి మనం పరిగణలోకి తీసుకోవాలి. రెండవది బీజేపీకి అప్పటి వరకు ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఇది నుంచి వాళ్ళు ఏదో బేతాళుడిని చెట్టు మీదకి వెళ్ళి తీసుకొచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు ఎక్కడో విక్రమార్కుడు భుజం మీద వేసుకున్నట్టుగా కిషన్ రెడ్డి చంద్రబాబును భుజం మీద వేసుకొని పోవడం, తెలుగుదేశం పార్టీని భుజం మీద వేసుకోకపోవడం చాలామందికి నచ్చలేదు. నిజానికి చాలామంది బీసీ ఓటర్లు సామాజిక వర్గాల పరంగా తెలుగుదేశంకి చాలా పెట్టని కోటగా ఉన్నటువంటి సెక్షన్స్ చాలా ఈసారి టీడీపీ నుంచి షిఫ్ట్ అయిపోయినాయి. బీజేపీ ఓటర్లు కూడా చాలామంది బీజేపీ లేని చోట చాలామంది టీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఉద్యమంలో కలిసి పనిచేసినారు. ఈ 3 సంవత్సరాలలో కలిసి యాక్టివిటీస్ చేసినారు. ఎస్ సార్, ఇది ఒక మీరు మోడీ ప్రభంజనం ఎంతో కొంత అవునన్నా కాదన్నా మీకు అవకాశం ఇస్తాను. అవునన్నా కాదన్నా ఒక చర్చ ఉంది. యువ ఓటర్ల సంఖ్య ఒక్కొక్క జిల్లాకి ఇంత లేదన్నా ఒక 80,000 నుంచి 1,00,000 వరకు ఉంది, మొత్తం 10 జిల్లాలు తీసుకుంటే కనుక. ఇందులో ఈ పెరిగిన పర్సెంటేజ్లో చదువుకున్న పిల్లలు దాదాపుగా రూరల్ ఏరియాలో, సెమీ అర్బన్ ఏరియాలో మ్యాక్సిమం ఓటుకు వినియోగించుకున్నారు. ఈ పెరిగిన పర్సెంటేజ్ మీరు అన్నట్టుగా కారుకుండొచ్చా, లేదా కనుక మోడీ ప్రభంజనం, మోడీ హవా ఒక వైపున బలంగా ఉంది కాబట్టి యువకులు ఒక ట్రెండ్ ఉంది కాబట్టి అది అటువైపు షిఫ్ట్ అయినట్ల? మేము దాదాపుగా 3 దశల్లో పోయినామండి. నామినేషన్లు మొదలవడానికంటే ముందు కొన్ని జిల్లాలకు తిరిగి చూసినాం. తర్వాత నామినేషన్లు అయిన తర్వాత ఒక వారం రోజులకి మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో పోయినాం. రెండవ దశకు పోయినప్పుడు మోడీకి ఉన్నంత గౌరవము, మోడీకి ఉన్నంత ప్రభంజనం అనండి, లేదా యూత్లో అట్లీస్ట్ ఆదరణ అనేటువంటిది మూడో దశకి పవన్ కళ్యాణ్ రంగప్రవేశం చేసిన తర్వాత మేము వెళ్ళి మాట్లాడినప్పటికీ చాలా తేడా వచ్చింది. ఒకటి, వాళ్ళు 2-3 అంశాలని పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా యూత్. మీకు నిజామాబాద్, సిరిసిల్ల మధ్యలో దాదాపు ఒక 7-8 కాన్స్టిట్యున్సీస్లో పర్టికులర్గా యూత్లో చాలా మోడీకి సంబంధించినటువంటి ఒక ఇది కనబడింది. ఎందుకు కనబడింది అక్కడ అని అంటే అక్కడ క్యాండిడేట్ కూడా లక్ష్మీనారాయణ లాంటి క్యాండిడేట్ నాడు కాబట్టి మోడీని ప్రిఫర్ చేస్తూ వచ్చినారు. కానీ అదే మీరు బీజేపీ క్యాండిడేట్ లేని దగ్గర యూత్ ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నను కూడా మేము తీసుకున్నాం. వాళ్ళు ఎన్మాస్గా తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ అనేటువంటి ధోరణిలోనే పోయినారు. కానీ ఎక్కడ తెలుగుదేశం గెలిపిస్తే మోడీ గెలుస్తాడనేటువంటి భావన ఒక్క మనిషిలో కూడా మాకైతే కనిపించలేదు. ఏమండి, సోనియా గాంధీ మీద నిజంగా కూడా సోనియా గాంధీ కాంగ్రెస్ నాయకుల మీద కొంత ఏదో కరీంనగర్ లాంటి చోటనో ఇంకో చోటనో కాంగ్రెస్ నాయకత్వం మీద, కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ల మీద పొన్నం ప్రభాకర్ నాయుడునో లేకపోతే ఇంకోనో మాట్లాడినారు. కానీ ఎక్కడ సోనియా గాంధీ వల్ల సోనియా గాంధీ మీద సింపతి, సోనియా గాంధీ మీద సింపతి ఉండాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. సింపతి అనేటువంటిది ఎవరికి ఉంటుంది? ఎవరైతే త్యాగం చేసినారో, ఎవరైతే పోరాడినారో, ఎవరైతే యుద్ధం చేసినారో వాడి మీద సింపతి ఉంటుంది. అంతేగాని సోనియా గాంధీ హాయిగానే ఒక చైర్పర్సన్గా 10 ఏళ్ళు ఉన్నది. ఆ పార్టీ 10 సంవత్సరాల నుంచి యూపీఏ ఉన్నది. అక్కడ వాళ్ళ మీద సింపతి ఉండేటువంటి అవకాశం లేదు. రాహుల్ గాంధీ కూడా అట్లా సింపథెటిక్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి సందర్భం కనబడలేదు. మేము రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కూడా కొన్ని నియోజకవర్గాలు మేము అక్కడినప్పుడు రాహుల్ గాంధీ మీద ఫోకస్డ్ క్వశ్చన్స్ అడిగినాం. కానీ ఆయనను ఇష్టపడేటోళ్ళు ఉండొచ్చు. కానీ సరే ఒక్కసారికి మాత్రం మేము ఈ మన పార్టీలకు ఓట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్, ఒక్కసారి టీఆర్ఎస్ని గెలిపిస్తాం సార్ అంటే 2 సార్లు చూసినాము, ఇంతకుముందు చూసినాము, 40 ఏళ్ళు కాంగ్రెస్ని చూసినాము, 20 ఏళ్ళు తెలుగుదేశం పార్టీని చూసినాం అనేటువంటిది ఒకటి. రెండవది, సార్ ఉట్టిగానే ఇచ్చినారు సార్, ఎంత పోరాటం జరిగింది, ఎంత యుద్ధం జరిగిందో నా మీద. మేము బచ్చన్నపేట దగ్గర ఒక విలేజ్లో టీ తాగడానికి ఆగితే ఒక పెద్ద ఆయన వచ్చి మామూలుగా మాట్లాడుతుంటే కొంచెం సేపటికి 10 నిమిషాలకి, సార్ నేను 10 రోజులు నేను జైల్లో ఉండి వచ్చినాను సార్ తెలంగాణ కోసము, నేను కరుడు కట్టిన తెలుగుదేశం క్యాండిడేట్ని, నేను మాజీ సర్పంచ్ని, ఎంపీటీసీని, కానీ ఇప్పుడు అటువంటి వాతావరణం లేదు సార్. మేము అప్పుడు పోరాడినప్పుడు కూడా మేము తెలుగుదేశం పర్మిషన్ తోటి పోరాడలేదు సార్, తెలంగాణ కోసం పోరాడినాం. కాబట్టి మేము ఖచ్చితంగా తెలంగాణ పార్టీలో ఓట్లు వేసుకుంటాం, ముఖ్యంగా టీఆర్ఎస్ కోటేస్తామని అటువంటి అభిప్రాయం చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా
సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి అని కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీకి వేయడం, లేదా చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చిండు అనేటువంటిది అయితే అసలు ఎవరు పట్టించుకునేటువంటి. మోడీ విషయంలో ఉండేదంటే పార్లమెంట్ కన్నా ముందు ఉండే కొద్దిగా పార్లమెంటు సమావేశాలు తెలంగాణ ఏర్పడకన్నా ముందు ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఎప్పుడైతే పార్లమెంట్లో సమావేశము ఆ తర్వాత ఈ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి మాట్లాడడం చేయడం దాని మూలాన ఏమైపోయిందంటే మీకు లాభం ఇక్కడ కూడా తెలంగాణకు పూర్తిగా డైరెక్ట్గా అనుకూలంగా ఎక్కడ మాట్లాడకపోవడం, తల్లిని చంపి బిడ్డ ఇచ్చిండ్రు అని ఇట్లా రకరకాలుగా మాట్లాడడం వల్ల ఏమైందంటే మీకు మేలు చేసింది ఆ ప్రభావం ఖచ్చితంగా కూడా ఆగిపోయింది. ఇంకా ఓన్లీ ఇది కాదు, ఒక చిన్న యాడ్ చేస్తున్నా శ్రీనివాస్ గౌడ్ గారికి, మీకే యాడ్ చేస్తున్నా. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పేదాన్ని ఇంకొకటి కూడా ఏంటంటే టీఆర్ఎస్ ప్రచారంలో ఉన్న స్పాంటినిటీ. మోడీ ఇవాళ పేపర్లో నిన్న మాట్లాడిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock కేసీఆర్ ఏ ప్రచారంలో ఉంటే ఆ ప్రచారంలో మోడీ అన్నదాన్ని ప్రజలకు బట్టబయలు చేయడం అనేటువంటిది, పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం అనేటువంటిది వాళ్ళకు చాలా సింపథెటిక్ అయింది. ఏ తల్లిని చంపినారు, ఏ బిడ్డని ఇచ్చినారు అనే. మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు, మోడీ గారు ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మిగతా బాలకృష్ణ వీళ్ళందరూ కలవడం అక్కడనే స్టార్ట్ అయిపోయింది. ఆయన మీద నా అభిప్రాయం తెలంగాణ ప్రాంతం అక్కడనే మీకు మేలు జరగడం స్టార్ట్ అయింది. మేలు అంటే ప్రజలు వాస్తవాలు గ్రహించినండి, మేలు అని కాదు. మేము ఏదో దాన్ని ఏదో లేనిది వాడుకున్నట్లు కాదు, ప్రజలు చూస్తున్నారు కదా ఏమైతుంది ఎవరు అనేది కనుక దాని ప్రకారం సోనియా గాంధీ విషయంలో కూడా ఎక్కడ గతంలో కొంత సింపతి ఉండేది. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఆప్షన్స్ ఇవ్వాలి, ఆప్షన్స్ ఉండాలి, డిప్యుటేషన్స్ యాజిటీస్గా పనిచేయాలి, పోలవరం కట్టిన ఏం మాట్లాడకపోవడం వరకే ఇది ఈ ప్రభుత్వం ఏం చేయదు. మనకు సోనియా గాంధీ గారు ఉట్టి ఏమి ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈరోజు ఉద్యమకారులు ఉద్యమాన్ని కాపాడింది టీఆర్ఎస్ పార్టీ అనేది. ప్రజలలో యువకులకు కానీ ఎవరైనా ఇప్పుడు మన ఆయన అయితే ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, వాస్తవాలు మాట్లాడేటువంటి వ్యక్తి చక్రపాణి కాదు. కనుక ఆయన మాట్లాడేదాన్ని 100% వాస్తవం. ప్రజలందరూ కూడా ఈరోజు ఓన్లీ టీఆర్ఎస్ వైపు అది మాత్రం వాస్తవం. ఒక విషయం ఏంటంటే చక్రపాణి గారు చెప్పిన దాంట్లో మొదలు కిషన్ రెడ్డి గారు అంటే కిషన్ రెడ్డి గారు తెలుగుదేశం వేదికల మీద ఎక్కడ పోలేదు. కిషన్ రెడ్డి గారు రిప్రజెంటేటివ్ కిషన్ రెడ్డి గారితో సహా మేము రూరల్ నాయకత్వం ఉన్న వాళ్ళందరం కూడా పొత్తును వ్యతిరేకించాం వాస్తవంగా. కానీ మా శక్తి సరిపోలేదు. మా శక్తి సరిపోకపోవడం వల్ల వాస్తవంగా పార్లమెంటుకు మాకు వేవ్ ఉన్నా కూడా టీడీపీ అసెంబ్లీ క్యాండిడేట్స్ ఉన్న కాడ ఓటు క్రాస్ అయిపోయింది. మాది ఓటు క్రాస్ అయినప్పుడు ఎవరికి క్రాస్ అయింది, అక్కడ ఎవరు ఉండేవారికి క్రాస్ అయింది, తెలంగాణ క్రాస్ అయింది. క్రాస్ అయినప్పుడు అదే స్థాయిలో మోడీ క్రాస్ కావాలి, కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ అయిపోయింది. కాబట్టి టీడీపీతో మేము పొత్తు పెట్టుకోవడం వల్ల పార్లమెంట్కి ఏ వేవ్ అయితే ఉన్నదో అక్కడ మా క్యాండిడేట్ లేకపోవడం వల్ల మాకు ఇద్దరికి ఇప్పుడు బీజేపీ పార్లమెంటుకు బీజేపీ అసెంబ్లీకి ఉన్న కాడ మాకు వన్ సైడ్ ఓట్లు పడ్డాయి. ఇప్పుడు మీకు కడియం శ్రీహరి గారు మాకు పోటీ ఉన్నది, ఆడ కాంగ్రెస్కు మాకు పోటీ లేదు వరంగల్లో. మీకు చెప్తాను, రేపు ఓట్లు చూసుకోండి. అంటే అంత పెరిగింది. మేము మా క్యాండిడేట్ నిజామాబాద్ పరిస్థితి కూడా మా క్యాండిడేట్ మాకు ఇప్పుడు నిజామాబాద్లో కూడా మా లక్ష్మణకు ఆడ ఉన్నది. విద్యాసాగర్ గారు కూడా ఒక స్థాయిలో మంచి స్థాయిలో వచ్చి గెలుస్తారు. క్రాస్ ఓట్ అన్నారు కదా, ఈ క్రాస్ ఓట్లో క్రష్ అయింది ఎవరు అంటే టీడీపీ ఉన్న కాడ బీజేపీకి రావాల్సిన ఓటు రాలేదు పార్లమెంట్కు. నేను అది చెప్తున్నా. అంటే ఇప్పుడు టీడీపీ అసెంబ్లీ క్యాండిడేట్ ఉన్నాడు, అసెంబ్లీ క్యాండిడేట్ ఉన్న కాడ అక్కడ బీజేపీకి ఎంత ఓటు అయితే పార్లమెంట్ వాడానో పర్లేదు. ఇంకొకటి తర్వాత మేము మాకు టీడీపీ ఉన్న కాడ మా ఓటు ఏదైతే ఉన్నదో టీడీపీ కూడా వాళ్ళు బీజేపీకి ఎంపీ చేసినా కూడా రేపు చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు గుప్పిట్లో ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలి నిజంగానే బీజేపీ లేదా తెలంగాణ రాష్ట్ర సమితి చెప్తున్నంత ధీమాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెరిగిన పర్సెంటేజ్ తమకు అనుకూలమనో, లేకపోతే కనుక పలానా దగ్గర సిట్టింగ్ ఉన్నాడు కాబట్టి కొంత వ్యతిరేకత ఉండొచ్చునేమో, కానీ ఇక్కడ కొత్త అభ్యర్థిని పెట్టినా మేము ఉదాహరణకు మనం తుంగతుడు తీసుకున్నాం, తుంగతుడు అద్దంకి దయాకర్ ఉన్నాడు, లేదా పలానా క్యాండిడేట్ కాబట్టి చాలా బలమైన ఉంటుంది అని ఒక ధీమా వ్యక్తం చేయట్లేదు. మీరు అది రావడం లేదు. ఎందుకు ధీమా వ్యక్తం చేయడం లేదు సార్? మేము అధికారంలోకి రాబోతాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉంటే ధీమా ఎందుకు వ్యక్తం చేయడం లేదు? ఇంకొకటి, కరీంనగర్లోనే తెలంగాణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి సోనియా గాంధీ గారు చెప్పారు. ఆ మీటింగ్కి వచ్చే కదా నేను తెలంగాణ ఇచ్చిన తర్వాత వచ్చి మాట్లాడుతూ ఉన్నా అని చెప్పారు. మా ఎంపీలు కూడా ఎవరు పని చేయలేదు తెలంగాణ కోసం? పొన్నం ప్రభాకర్ చేయలేదా? రాజయ్య చేయలేదా? మధు యాష్కి చేయలేదా? వాళ్ళు వీరోచితమైనటువంటి పోరాటం చేసింది ఎవరండి? కాంగ్రెస్ ఎంపీలు కాకపోతే మా అధిష్టాన వర్గాన్ని తెలంగాణ వైపు తీసుకొచ్చింది మా ఎంపీలు కాదా? ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ కాదా? కాబట్టి ఒక నిశ్శబ్ద విప్లవంలా ఓట్లు రాబోతున్నాయి. ఇవాళ మనం అందరం కూడా జోస్యమే చెప్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నిశ్శబ్ద విప్లవంలా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓట్లు పడతాయి. ఇవాళ పోరాటం చేసినటువంటి పార్టీగా టీఆర్ఎస్ను మేమేమి వ్యతిరేకించడం లేదు, వారి ఉద్యమాన్ని గుర్తించడం లేదు అనటం లేదు. కానీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అంటే విప్లవం నిషేధమా లేదా అది యుద్ధరంగంతో వస్తుందా, గంటల ముగిస్తా తెలియదు, కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఏం ఆశ్రయించడం లేదు. మేము చాలా ధీమాగా చెప్తా ఉన్నాం. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మెజారిటీ ఎంపీలు మా వల్లే గెలవబోతున్నారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం.
మా కృషిని ప్రజలు గుర్తించారు, అవి ఓట్లుగా మాకు వేశారు, మేము అధికారంలోకి రాబోతున్నాం. ఒక మాట అండి, యువ ఓటర్ల సంఖ్య దేశవ్యాప్తంగా వచ్చిందనుకంటే తెలంగాణ జిల్లాలో దగ్గర ఒక 15-20 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకుంటే కనుక అందులో ఈ పర్సెంటేజ్లో మీ వాటా ఎంత ఉండొచ్చు? మెజారిటీ ఉంటుంది మా పోర్షన్, ఖచ్చితంగా అందాదా మెజారిటీ ఉంటుంది అని చెప్తున్నారు కదా. ఖచ్చితంగా యువకులు మోడీకి వేద్దాం అనుకున్నానండి, మనం ఒప్పుకుందాం. కానీ చక్రపాణి గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేసరికి, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేసరికి అవి మా వైపు మరలాయి. అంటే రాహుల్ గాంధీ వైపు ఖచ్చితంగా యువ నాయకుడు ఎవరు? రాహుల్ గాంధీ. కాబట్టి రాహుల్ గాంధీ వైపు మరలే అని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్ చక్రపాణి గారు, హైదరాబాద్ విషయంలో అర్బన్ పీపుల్ ఎలక్షన్ను పట్టించుకునిలేరా? మనం ఎక్కడనో ఆదిలాబాద్లో ఉన్న ఒక రూరల్ ముదోలు అనే ఏరియాలో, లేదా ఒక చెన్నూరు తీసుకుంటారో, లేదా మంచిర్యాల ఎక్కడనో ఎక్కువ మంది ప్రజలు ఓటేయడానికి ఉత్సాహం చూపించారు, వేసారు కూడా గంటలు నిలబడి. హైదరాబాద్లో ఉన్న జనాలు అంత పట్టించుకోలేదు. దీనికి అంటే పరిపాలకుల నిర్లక్ష్యం ఒక కారణం ఉందా, లేకపోతే కనుక ఎంత ఓటేసినా 7 ఉండేది దాన్ని ఉంటుంది ఎందుకులే అనుకున్నారా? ఇంకేదన్నా కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటి జనరల్గా ఒక ట్రెండ్ మొత్తము దేశవ్యాప్తంగా, బొంబాయిలో కూడా అదే పరిస్థితి వచ్చింది, దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో అన్నిట్లలో అదే పరిస్థితి ఉన్నది. ఎవరికి ప్రభుత్వం మీద విశ్వాసం ఉంటుంది, ఎవరికి ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ఎవరికి అవసరం ఉంటుంది అనేటువంటిది కూడా చాలా ప్రాథమికమైనటువంటిది. మన ఎన్నికల విశ్లేషణలో చాలా సందర్భాల్లో హైదరాబాద్లో లేజీ ఉంటారు కాబట్టి, లేదా సిటీలలో వాళ్ళు ఇది ఉంటారు కాబట్టి అసలు వాడికి ప్రభుత్వంతో ఏం పని అనేటువంటి ఆలోచన కూడా చాలామంది సిటీలో ఉండేటువంటి వాళ్ళకి, హైదరాబాద్ నగరాల్లో ఉండే వాళ్ళకి చాలామందికి ఉన్నది. కానీ గ్రామాలలో అట్లా కాదు. గ్రామాలలో ఎన్నికలు అనేటువంటి నిజానికి చాలా పవిత్రమైనటువంటి భావనతో చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియని, ఎన్నికల సిబ్బందిని కనుక చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంత భక్తితోటి పోతా ఉన్నారు ఏందనేటువంటి ఆలోచన కూడా అనిపిస్తుంటుంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ లాంటి చోట మీరు గ్రామాల్లో చూసుకోండి సార్, ఒక స్కూల్ ఉంటుంది, ఒక హాస్పిటల్ ఉంటుంది, లేదా మంచినీళ్ళు ఉంటాయి, లేకపోతే ఇంకొకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వమే చేయాలి, ఎమ్మెల్యే ద్వారా రావాలి, ఫండ్స్ రావాలి, రోడ్లు వేయాలి, డెవలప్మెంట్ కావాలనేటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి సంబంధం అనేటువంటిది ప్రభుత్వంతో ప్రతిరోజు ప్రతిక్షణం ప్రతి అవసరంలో ఉంటుంది. హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకి, నగరాల్లో ఉండేటువంటి అట్లా కాదు. స్కూలు వీడు గవర్నమెంట్ స్కూల్కి పోడు, హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పోడు, మిగతా ఏవి కూడా సరే నాకు ఆటోమేటిక్గా వస్తాయి అనుకుంటాడు, మంచినీళ్ళు రాకపోతే ట్యాంకర్ తెప్పించుకుంటారు. ఇటువంటి వాతావరణం ఉంది తప్ప మా శాసనసభని పిలిచి ఇది మా అవసరం, దీన్ని ఎందుకు తీరుస్తలేవు అనేటువంటి అడిగే సందర్భం అనేటువంటి హైదరాబాద్ బస్తీలలో కనబడుతుందేమో కానీ, మీకు వాటర్ ట్యాంకర్లు కూడా బస్తీలలో కనబడతాయేమో కానీ, మీ బంజారా హిల్స్లోనో, జూబ్లీ హిల్స్లోనో, లేకపోతే మీరు చెప్పినటువంటి పంజాగుట్టలోనో కనబడేటువంటి అవకాశం అయితే లేదు. కూకట్పల్లిలోనో ఉండేటువంటి అవకాశం లేదు. కూకట్పల్లిలో ఎన్నికై ఉన్నటువంటి అసెంబ్లీ శాసనసభ్యుడు ఎవరైతే ఉన్నారో గతంలో, ఆయన అసలు కనబడకుండా పోయినా కూడా పట్టించుకున్నటువంటి లేదు. కానీ గ్రామాలలో అట్లాంటిది కాదు. గ్రామాలలో ఖచ్చితంగా మీరు ఉద్యమం ఇప్పుడు చూసి ఉంటారు బుచ్చన్న గారు, వాళ్ళ శాసనసభ్యుడు ఈ సకల జనుల సమ్మెకో లేకపోతే ఇంకో దానికో రాలేదు అంటే ఇమీడియట్గా వాడిని దిష్టి బొమ్మలు తగలబెట్టి వాడిని అల్లరి చేసి ఆ శాసనసభ్యుని పిలిపించుకునేటట్టుగా చేసుకునేటువంటి శక్తి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి గ్రామాలలో రాజకీయాల పట్ల, ఈ ప్రజాస్వామ్య ఈ నిచ్చెన ఏదైతే ఉంటుందో దాని పట్ల, పార్లమెంటరీ సిస్టమ్ పట్ల ఇంకా ప్రజలకు ఒక నమ్మకం అనేటువంటి రూరల్లో ఎందుకు నమ్మకం ఉన్నదంటే వాడి నిత్య జీవితంలో రాజకీయం అనేటువంటిది, రాజకీయ నాయకుడు అనేవాడు, అధికారము, అవసరాలు ఇవన్నీ పనిచేస్తుంటాయి. అందుకే పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులను చూడండి, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు నిత్యం వాళ్ళతో సంబంధాలు ఉండకపోతే ఒక నెల రోజులు గ్యాప్ వచ్చినా కూడా ప్రజలు తట్టుకునేటువంటి పరిస్థితి కానీ, క్షమించేటువంటి పరిస్థితి కానీ లేదు. గ్రామాల్లో అట్లా కాదు. చాలామంది మీరు ఇంటర్వ్యూ చేయండి, హైదరాబాద్లో అట్లా కాదు. మీరు హైదరాబాద్లో రేపు డోర్ టు డోర్ పోయి మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరంటే దాదాపు 80% వాళ్ళకి ఎమ్మెల్యే ఎవరో తెలియదు. ఇప్పుడైతే ఎలక్షన్లలో నిన్ననే ఓటేసి వచ్చింది కదా, ఆయన ఎవరో ఉండినండి అనే పరిస్థితుల్లోనే ఉంటారు తప్ప ఎవ్వరికీ ఆయనతో అవసరం ఉండదు, ఎన్నికలతో అవసరం ఉండదు. సార్ వేణు గారు, నిజంగానే ఒక మీ పార్టీ వ్యూగా చాలామంది యువకులు మీ వైపు వస్తున్నది ఒక అభిప్రాయం ఉంది. కానీ అర్బన్లో ఇంకా జిల్లా కేంద్రాలు అంటే కొంచెం పెద్దగా ఉంటే కనుక అక్కడ కూడా చక్రపాణి గారు చెప్పినట్టు అది రావడం లేదు. అంటే పార్టీల వైపు నుంచి అంటే ఎంత చేసినా కూడా పెద్ద ఏమి ఉండదు కదా, లేదా కనుక అర్బన్లో ఉన్న వాళ్ళ సమస్యలు మాట్లాడదాం మనం, అట్లాంటి వాతావరణాన్ని లేదు. టీవీలు, పేపర్లు, మాధ్యమాలు అన్నీ అర్బన్లో అందుబాటులో ఉన్నాయి. అయినా దాన్ని వీళ్ళు అంటే పార్టీలు వాళ్ళను బయటికి తీసుకొని వచ్చి అంత ప్రయత్నం చేయలేకపోయినాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు 2-3 అంశాలు ఒకటో వీరు చెప్పిండ్రు. ఇప్పుడు అర్బన్లో ఈ సమస్యతో పాటు చాలామందికి రూరల్లో ఓటు ఉంటుంది అర్బన్లో ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ మాకు హనుమకొండ ఉన్నది, హనుమకొండలో ఉన్న దాంట్లో 50% వాళ్ళకు ఖచ్చితంగా విలేజ్లలో ఓటు ఉంటుంది, వాళ్ళు విలేజ్లకి వెళ్ళిపోతున్నారు. అదొకటి కారణం. రెండోది ఏంటంటే అక్కడ అర్బన్లో ఇంకొకటి ఏం జరుగుతున్నదంటే ప్రధానంగా వాళ్ళకు ఇప్పుడు ఈ చెప్పిన ఫెసిలిటీస్తో పాటు ఓటేద్దామనే ఆకాంక్ష అసలే లేదు వాళ్ళకు. ఎవరికి లేదు? ఈ అర్బన్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్ అర్బనైజ్డ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళకు పెద్ద ఓటేద్దాము అక్కడ దాకా ఎవడు పోతాడు ఏంది అనేది ఒక అంటే నిరాపేక్ష అనేది బాగా ఉన్నది చాలా. ఇక దాంతోపాటు ఇవన్నీ ఉన్నాయి కారణాలు. రెండోది ఏంటంటే అలా చాలామంది ఓటర్స్ అన్న ఇప్పుడు మీరు ఓటర్ లిస్టు సిటీ తీసుకోండి, 40% ఓటర్స్ పేర్లు ఉంటాయి కానీ వాళ్ళు అక్కడ ఉండరండి. అదే రూరల్లో దాదాపు ఉంటారు. ఇది ఒక పెద్ద డిఫెక్ట్. అది కూడా మనకు ఓటు తక్కువ అయింది అనేది కనిపిస్తుంది. అందుకే రూరల్లో ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అయినట్టు సిటీలో అప్ టు డేట్ కాదు. కాకపోవడం వల్ల కూడా నీకు ఎక్కువ మంది ఓటర్లు లిస్టులో పేరు ఉంటారు, అక్కడ ప్రజెంట్ ఉండే తక్కువ మంది ఉంటారు, డబుల్ ఓటింగ్ ఉంటుంది. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. సరే ఎవి ఎట్లున్నా పెరిగిన పర్సెంటేజ్ ఆకాంక్ష ఒక చిన్న ఇది, మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మోడీ గారు నిజాం కాలేజీలో సభ పెడితే 300 మంది ప్రముఖులు పోయినారండి. వాళ్ళందరూ ఆయన తీసుకొచ్చి హయాత్ హోటల్లో పరిచయాలు చేసుకొని ఇది చేసుకుని అది చేసుకొని చాలా పనులు చేసినారు. అప్పుడు దీనిలో 30 మంది కూడా పోలింగ్ స్టేషన్లకు పోలే, గుర్తుపెట్టుకున్నారు. కొందరు ఓట్లు 30 మంది కూడా పోలే పోలింగ్ స్టేషన్లకి. ఆ ముఖాలు చూసినాం ఆ రోజు మీ ఛానళ్ళలో, ఒక్కొక్కరు ఎవరెవరు పోతున్నారు అనేది స్క్రీన్ చేసుకుంటూ చూపించినారు. దానిలో 30 కూడా అంటే దాదాపు 10% కూడా వీళ్ళు పోలింగ్ స్టేషన్లకు పోలే. ఒక నాగార్జున కూడా కనబడ్డాడు మోడీని కలిసిన వాళ్ళలో, కానీ మిగతా వాళ్ళు బ్రహ్మానందం లాంటి ఒకళ్ళు ఇద్దరితో వాళ్ళది పోయింది, మిస్ అయింది. కానీ ఎవరు రావట్లే బయటికి, ఎవరు రాడు. ఎందుకు ఏం అవసరం మోడీతోటి? వాళ్ళకి మళ్ళీ రాడా మోడీ? వాళ్ళ అవసరాలు తీర్చడా? సో మా సామాన్య పౌరుడికి మాత్రం ఆ ఆకాంక్ష ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళకి అవసరమే లేదు. ఎప్పుడంటే అప్పుడు వస్తాడు మోడీ పిలిస్తే హైదరాబాద్కి. కుషామద్ గారు ఇందాక ఇచ్చిన ప్రశ్న అండి, పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ వెనుక సరే అది టీఆర్ఎస్ కా లేదా కాంగ్రెస్ కా బీజేపీ కా అనని కానీ ఒక ఆకాంక్ష అయితే అనేది ఉంది. చక్రపాణి గారు చెప్పినట్టుగా ఆయన తిరిగి చెప్తున్నారు. ఈ పెరిగిన ఆకాంక్షను అది మీరో లేదా వీళ్ళో ఎవరెవరో అది నిజంగానే దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగి ఆకాంక్ష రీచ్ అయ్యే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఉందండి. నేను కూడా తిరిగినా కదా సార్. నేను ఈరోజు హైదరాబాద్కి వచ్చాను. ఎన్ని రోజులు మొత్తం జిల్లాలో తిరిగాను. కాబట్టి ప్రజాక్షేత్రంలో చూసాం, ప్రజల తీర్పు కోసం ఎదురు చూసాం. కాకపోతే ఏంటంటే పెరిగిన ఓట్లు ఖచ్చితంగా ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా కొంత అర్బన్లో ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు వారి స్వగ్రామాలకు వెళ్ళి ఓట్లు వేయడం ద్వారా కూడా కొంత ఓట్ల శాతం తగ్గి ఉంటుంది. 2 చోట్ల ఉన్నాయి ఓటర్లు, 2 చోట్ల ఉంటాయి సార్ సాధారణంగా. ఇప్పుడు హైదరాబాద్లో 33% అయింది అంటే వీళ్ళంతా ఊర్లలోకి వెళ్ళిపోయారు. ఊళ్ళలోకి వెళ్ళిపోయి అక్కడ ఓట్లు వేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి తమకు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళకు అన్ని ఏర్పాటు చేసి తీసుకుపోవడం, లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి ఓట్లు వేయడం లాంటి కార్యక్రమాలు జరిగాయి. అందువలన కూడా ఇక్కడ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఓట్లు వేయలేదనేటువంటిది ఒకటి ఉన్నది మీద ఉంటారు. అంతేకాకుండా ఒకటే అంటే మైగ్రేషన్లో సీజనల్ మైగ్రేషన్ ఉంటుంది. సీజనల్ మైగ్రేషన్లో ఇప్పుడు నల్గొండనో మహబూబ్నగరో దీనికి హైదరాబాద్కి అటాచ్ అయిన జిల్లాల్లో వాళ్ళు 2 నెలలు 3 నెలలు ఇక్కడ పని చేసుకున్న తర్వాత వెళ్ళిపోతారు. సీజనల్ మైగ్రేషన్. మా ఊరు ఉన్నది, మా ఊరు వాళ్ళు 50 మంది ఇప్పుడు హనుమకొండలో ఉన్నారు. మేము లెక్క చేసిన ఉదాహరణ చెప్తున్నా. ఈ 50 మందికి ఇక్కడ కూడా ఓటు ఉన్నది, వీళ్ళు పోయి ఆడ ఓటేస్తారు. సరే 5-10 మందికి ఉండకపోవచ్చు, అప్పుడు అక్కడ ఓటేస్తారు తప్ప ఇక్కడ ఓటేయరు. మెజారిటీ ప్రజలు వారి స్వస్థలాలకు వెళ్ళి ఓట్లు వేయడం జరిగింది. చాలా ప్రత్యక్షంగా గమనించడం జరిగింది మేము. ఓకే శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితిగా పెరిగిన పర్సెంటేజు లేదా కొత్తగా వచ్చిన ఓటర్లు వచ్చిన ఈ ప్రవాహం అంతా వేవ్ అంతా సరే ఇది గాలి సుడిగాలి సునామీ ఏమైతే తెలియదు, కానీ ప్రజల ఆకాంక్షలను ఈ పెరిగిన పర్సెంటేజ్ ఒకవేళ మీకే అనుకూలమైతే దీని వెనుక పెద్ద ప్రశ్న ఉంది, దీని వెనుక పెద్ద భయం ఉంది, దీని వెనుక పెద్ద ఆకాంక్ష, దాన్ని రీచ్ అవుతారా మీరు? ఖచ్చితంగా రీచ్ అవుతాం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మనం అనుకున్న తెలంగాణ రాలేదు, కోరుకున్న తెలంగాణ ఇవ్వలేదు. మరి మనం కోరుకున్న తెలంగాణ కావాలంటే ఈ ఆంక్షలన్నీ కూడా ఎత్తేయాలంటే మనం అధికారం రావాలి. ఇక్కడ అధికారం రావాలి, పార్లమెంట్ సభ్యులు కూడా ఎక్కువ గెలిస్తేనే రేపు ఏ పార్టీ ఏర్పడుతుందో ఎవరు చెప్పలేము. సింగిల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏర్పడితే లేదు, ఎవరో కొంతమందిని కలుపుకొని ఏర్పాటు చేసుకోవాలి. ఇంకో ఫ్రంట్ రావచ్చు. అప్పుడు పార్లమెంట్ సభ్యులు ఎక్కువ ఉంటేనే మనకు ఇవన్నీ ఎత్తేస్తారనేటువంటి యువకులకు, ముఖ్యంగా యువకులకు ఉంది. మామూలు వాళ్ళకు కూడా అభిప్రాయం ఉంది. మామూలు వ్యక్తులు ఏం మాట్లాడుతుందంటే, సార్ మనం ఇంత కొట్లాడిన తర్వాత ఇంకా మనం తెలంగాణ ఇప్పుడు మనం తెలంగాణ అభిప్రాయం కనుక పెరిగిన ఓటర్లు యువకులే ప్రధానంగా కనుక యువకులే ఎక్కువగా వాళ్ళే ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడనో చదువుకునేటువంటి వాళ్ళు కూడా మేము మా ఓటాకు వినియోగించుకోవాలని చెప్పి పెరిగిన పర్సెంటేజ్లో ఎన్నికల కమిషన్ ఫస్ట్ క్లాస్ పాస్ అయింది, దాంట్లో డౌట్ లేదు. కానీ రాజకీయ పార్టీలు దాన్ని నిలుపుకుంటాయా? ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే ఆటోమేటిక్గా ఓటు పడిందంటే రాజకీయ పార్టీలకు ఆటోమేటిక్గా ఓటు పోయిందని అర్థం కదా. పోలింగ్ 74% అయింది, 78% అయిందంటే ఆటోమేటిక్గా 78% ఓట్లు రాజకీయ పార్టీలకు వచ్చినట్టే. ఖచ్చితంగా ఒకటి మనం గమనించాలి, అంటే మనం చర్చ సందర్భం కూడా కాబట్టి. నేను ఈ నాయకులు చేసినటువంటి ప్రసంగాలు కానీ మొత్తం బహిరంగ సభలలో ఎవరైనా భవిష్యత్తుకు సంబంధించినటువంటి
అంశాలని మాట్లాడినారా? టీఆర్ఎస్కి సంబంధించినంత వరకు వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అరగంట సేపు వాళ్ళు వాటిని చెప్పడానికి ప్రయత్నం చేసినారు. ఇండ్ల మోడళ్ళు తీసుకుపోయినారు. ఉద్యోగాలకు సంబంధించిన ఆప్షన్లు అనేటువంటిది ఒకటివైపు జరుపుతూ ఉంటే, హైదరాబాద్లో గాంధీ భవన్లో కూర్చొని జయరాం రమేష్ ఆప్షన్లు ఉండే గిప్షన్లు ఖచ్చితంగా ఆప్షన్లు ఫాలో కావాల్సిందే మనం ఇక్కడ చెప్పి, సీమాంధ్రకు పోయి మళ్ళీ అక్కడ కూడా మీకు ఆప్షన్లు ఉంటే మీరు ఎవరు వరి కావాల్సినటువంటి అవసరం లేదన్నప్పుడు ఎవరు స్పందించినారనేది చూస్తారు. ఒకటి రెండవది, విద్యకు సంబంధించి ఎంప్లాయీస్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు అట్లా జరిగింది. రెండవది, ₹1,00,000 రుణ సదుపాయం అనేటువంటిది ప్రచారం అయినాక మధ్యలో జోగిపేట సభలోనో ఇంకో సభలోకి వచ్చి మేము 2 లక్షలు ఇస్తామంటే మేము కొంతమంది రైతులను అడిగినాం, అవి వీళ్ళు 2 లక్షలు ఇస్తారంటే వాళ్ళకి అట్లా చెప్తారు సార్, ఇన్ని రోజులు చూడలేదా వాళ్ళు అనేటువంటి పరిస్థితి కూడా ఒక ధోరణి కూడా అట్లా ఇది 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 ఈ పరిణామాన్ని స్వాగతించి నిలుపుకుంటాయా పార్టీలు ఇక్కడ ఉన్న వాతావరణం? నిలుపుకోకపోతే ఏడాదిలోనే మళ్ళీ మొన్న జరిగిన ఉద్యమం కంటే పెద్ద ఉద్యమాలు ఓకే సార్, ఓకే సార్. చర్చలో పాల్గొన్న చక్రపాణి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, కృష్ణమోహన్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నలుగురికి ధన్యవాదాలు సార్. మొత్తానికైతే రాజకీయ పార్టీలు రాసిన పరీక్ష అయిపోయింది. ఇక పేపర్లు దిద్దడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎవరికి ఎన్ని మార్కులు చెందనేది ఇంకా కొద్ది రోజుల్లో తెలియబోతున్నది. ఇది వాళ్ళ చర్చ. మరో చర్చలో కలుద్దాం. నమస్కారం.